రేపు రథసప్తమి అండి. అందుకని రథం ముగ్గు వేసుకుందామని అని చెప్పి కృష్ణయ్య దగ్గర అంతా సిద్ధం చేసుకున్నా. ఇకండి పేడతో కళ్ళాపి చల్లాను. నరసమ్మ రావట్లేదు, నేనే కళ్ళాపి చల్లేసాను. పేడ ఎక్కడది అనుకుంటున్నారా? ఇగోండి, మనకి ఇంట్లోనే గోవులు వస్తాయి కదా ఈవేళ. ఇక ఇంట్లో గోవులు వేసిన పేడతోనే కళ్ళాపి చల్లాను అనమాట. మన బయట గుమ్మ ముందు కూడా పేడ వేసింది, దాంతో కళ్ళాపి కలిపి చల్లేసాను. కళ్ళాపి అయితే చల్లేసాను, కానీ రథం ముగ్గు వేయటానికి గిరక లాంటిది ఉంటుందండి నా దగ్గర. అంటే ఇనప గరిట్లాగా ఉండి దానికి హోల్స్ ఉంటాయి చూడండి, దాన్ని గిరక ముగ్గులు అంటారు కదా, అది ఉండేది. మొన్న భోగి రోజున కూడా దాంతో ట్రై చేశానండి, మరి ఎక్కడ పోయిందో ఏమో కనపడలేదు. సరే, ఒక ఐస్ క్రీమ్ డబ్బాకి ఇట్లాగా హోల్స్ పెట్టి దీన్నే గిరక ముగ్గులాగా వేయటానికని రెడీ చేసుకుంటున్నానండి. ఇది మొన్న యూట్యూబ్లో చూశాను అనమాట. ఓహో, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉన్నది అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బాకి ఇట్లా హోల్స్ పెట్టాను. ఈ డబ్బాలో ముగ్గు వేసేసి మూత పెట్టేసేసి వేసామనుకోండి, ఇంకా గీతలు ఎన్ని గీతలు కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకోవటమేనమాట. బాగానే పడుతోంది, వస్తుంది. అంటే పెద్ద ముగ్గులు వేసేటప్పుడు మనం చేతితో వేసే కన్నా ఇలాంటివి ఉపయోగిస్తే బెటర్ అని అనిపిస్తుంది అనమాట అండి. నేను తయారు చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ డబ్బా ఈ టెక్నిక్ బాగానే పనిచేసిందండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని క్లియర్గా చూపించాను అనమాట. సంక్రాంతి పండుగ అంటే ఎవరికైనా 4 రోజులు వారం రోజులు ఉంటుందండి. మాకు మాత్రం, అంటే ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాల వాళ్ళకి మాత్రం నెల రోజులు పండుగ అండి. పండగ ముందంతా కూడా పండగ ఏర్పాట్లు ఉంటాయి. పండగలోనేమో బంధువుల ఏర్పాటు, బంధువులు రావటం, సందడి ఇదంతా కూడా ఉంటుంది కదా. అయితే ఈ పండగ సందట్లో విస్మరించేది ఒకటి ఉంటుందండి, మన పట్ల మనం కేర్ తీసుకోవటం. ఇక బంధువులు వచ్చిన తర్వాత ఈ పండగ హడావిడిలో కేరింగు లేదు, గీరింగు లేదండి. ఫుడ్ కూడా 2 పూట్ల భోజనం చేసేయటం అట్లానేనమాట. ఎందుకంటే మనకి మనం టైం కేటాయించుకోవటానికి దొరకదు, అంతే అండి. అయితే ఈ వారం రోజుల్లో నేను గమనించింది, నాకు పిగ్మెంటేషన్ మళ్ళీ కొంచెం కనిపిస్తూ ఉన్నది. ఇగోండి, గమనించారా? కొంచెం ఇక్కడ బ్లాక్‌గా కనిపిస్తుంది చూడండి. అది పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన పిగ్మెంటేషన్. కేర్ తీసుకోకపోతే అది పెరిగిపోతూ ఉంటుందండి. వన్స్ పిగ్మెంటేషన్ వచ్చింది అంటే దాన్ని పోగొట్టడం ఎవరి తరం కాదు, ఆపటం ఆపొచ్చు. ఉదాహరణ నేనే అండి. ఇదే కేర్ తీసుకోకుండా ఉంటే మొత్తం బ్లాక్ ప్యాచెస్ పడిపోయేదండి. నాకు బాగా తెలుస్తోంది కదా. ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. ఈ పండగ సందడి అంతా అయ్యింది. ఇక నా పట్ల నేను కేర్ తీసుకోవటం కూడా ప్రారంభించాను. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రారంభించాను. కేర్ అంటే పెద్ద విషయం ఏమీ కాదండి. ఒక మాయిశ్చరైజర్ రాసుకోవటము, ఎండలోకెళ్తే సన్ స్క్రీన్ యూజ్ చేయటం, ఇటువంటియే కదా. అవి మనకి నచ్చినట్లుగా మనకి తోచింది ఏదో మార్కెట్‌లో దొరికింది కొనేసుకునే కన్నా మనకి సూట్ అయింది, మన స్కిన్‌కి సూట్ అయింది యూజ్ చేశామనుకోండి, దాని యొక్క రిజల్ట్ బావుంటుందండి. నాకైతే ఈ క్యూ స్కిన్ కిట్ బాగా పనిచేస్తుందండి. ఈ క్యూ స్కిన్‌లో బ్యూటీ ఏంటంటే, మన ఫోటోని క్యూ స్కిన్ యాప్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా స్కాన్ చేసి మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ ఈ కిట్‌ని సజెస్ట్ చేస్తారు. సో, డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టే మనకి పంపిస్తారనమాట. అందువల్ల ఇవి చక్కగా మనకి అవసరమైంది యూజ్ చేయొచ్చు. అలా అని చెప్పి మొత్తం ఇవన్నీ రోజు రుద్దేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానికి కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది సెరమైడ్ కేర్ క్రీమ్ అనమాట. ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం తీసుకుని జస్ట్ ఇది ఒక డే క్రీమ్‌గా కూడా పనిచేస్తది మనకి. చాలండి, అయిపోయింది కేరింగ్. మన పట్ల ఖచ్చితంగా శ్రద్ధగా ఉండాలండి. అదేదో అందం కోసమనో, మొఖం మెరిసిపోవటం కోసమనో కాదండి. మినిమమ్ కేర్ తీసుకోవటం ద్వారా మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. స్కిన్ ఆరోగ్యంగా ఉన్నది అనంటే ఆటోమేటిక్‌గా మనం కూడా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతది. మీరు గమనించండి, ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగోనప్పుడు స్కిన్ బాగోదండి. అంతెందుకండి, జ్వరం వస్తే చాలండి స్కిన్ కూడా ఒడిలిపోయినట్లు అవుతది. సో, అంతో ఇంతో కేర్ తీసుకోవటం మాత్రం తప్పనిసరి అండి. మీకెవరికన్నా స్కిన్‌కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అనంటే, మీరు వెంటనే కేర్ తీసుకోవటం ప్రారంభించండి. ఏదైనా సరే అండి, ముదిరిన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేము. సో, ఇది లైట్‌గా ఉన్నప్పుడే, అంటే మనకి ఒక డౌట్ రాంగానే స్కిన్ డాక్టర్ దగ్గరికి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటం,
మంచి పద్ధతి. వీలవ్వని వాళ్ళు క్యూస్కిన్ యాప్‌ని ఫాలో అవ్వండి. కిట్ తెప్పించుకొని ఒకటి యూజ్ చేయండి. మీకు బావుంటే కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీకెవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. నా ట్రిక్ ఫలించిందండోయ్! ఈ ఐస్ క్రీమ్ డబ్బాతో ముగ్గు భలే పడుతోందండి. ఒక గిరక ముగ్గు పడినట్టుగా సేమ్ అలా పడుతోందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా వేసేయొచ్చు ముగ్గు. అలానే మనకి నచ్చినట్లుగా పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ముందు డబ్బాతో స్ట్రైట్‌గా గీసేసుకుంటే గీతల్లాగా పడిందండి. ఇంకొంచెం బాగా కనిపించడానికి ఆ డబ్బాని తడుతూ వేస్తే ఇట్లా ఒక డిజైన్ లాగా పడింది కదా! మన ఇష్టమండి. డార్క్‌గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. 4 గీతలు కావాలంటే 4 హోల్సు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇగోండి ఇవేంటనుకుంటున్నారు? రంగులండి. రంగుల డబ్బాలు రకరకాలవి ఉంటాయన్నమాట నా దగ్గర, జల్లెడలాగా ఉండి వాడేవి. ఈ రంగులు వేసుకునే డబ్బాలు లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో తీసుకున్నానండి. ప్యాక్ పలానా తీసుకున్నా. అన్ని రంగులు వేసుకుని ఇట్లాగా డబ్బాల్లో పెట్టుకుని ఉంచుకుంటాను. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బాలతోటి ఇట్లా కొడితే చాలు చక్కగా రంగు పడిపోతుందండి. ఏమంటే వాకిట్లో రంగుల ముగ్గు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా కొంచెం ఈజీగా డబ్బాలు ఇటువంటివి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా రంగుల ముగ్గు వేసుకోవచ్చండి. ఇగోండి రథంలో ముగ్గులు వేస్తున్నాను. ఎవరొచ్చారో చూడండి అక్కడ. ఆవు, అమ్మో పెద్ద ఆంబోతు వచ్చింది. అమ్మో బస్వయ్యా, అక్కడ గిన్నెలో ఏం లేదయ్యా, తెస్తున్నాను ఉండు. ఈవేళ ఈ పిండి దీపాలు పెట్టాను కదండి, పిండి దీపాలు తినటానికి వచ్చాడు అనమాట అండి బసవయ్య. కొత్త ఆంబోత్ అనుకుంటండి. స్వామి తండ్రి ఇలా కరుణించావా నాయన. దా 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 అమ్మ అమ్మ, రంగులు ఇవే వేసానండి, ఇంకా చాలు. ఇంకా చాలా టైం అయిపోయింది. బయట కూడా ముగ్గేయాలి, అందుకనే ఇంతటితో సరిపెట్టేస్తున్నాను. బాగానే ఉందిలేండి, అందంగా ఉంది రథం. అలా చూడండి. వస్తున్నా. అమ్మో వెనక ఆయన కూడా ఉన్నాడు గేట్లో. వచ్చింది, వెనకాల బసవేశ్వరుడు కూడా ఉన్నాడు. వస్తున్నానయ్యా. లైట్ వెలిగింది బయట. దా స్వామి దా. ఇంకా కావాలా నాయనా? ఎంత ప్రేమగా ఆవుని నిమురుతుందో చూడండి. నాయనా తండ్రి. ఆవిడకి పెడదాం అనుకున్నా, వద్దంట. నువ్వే తిను స్వామి. వెళ్తుంది, నేను కూడా వెళ్ళిపోతాను. నేను తయారు చేసిన ఈ గిరక లాంటి ఐస్ క్రీమ్ డబ్బా బాగానే పనిచేసింది కానీ అండి, ఈ సిమెంట్ రోడ్డు మీద దాన్ని గీస్తూ ఉంటే కరిగిపోతోందండి. అంటే ప్లాస్టిక్ డబ్బా కదా,
అది ఒకటి రెండు ముగ్గులకే పనిచేస్తుంది అని నాకు అర్థమవుతోంది. అదే ఐరన్ది అనుకోండి కరిగిపోదు కదా. వీలైతే మీకు ఈ గిరక ముగ్గుల ఐరన్ది దొరికితే మాత్రం కొనుక్కోండి. లేదు అంటే ఇటువంటివి ఒక 2-3 తయారు చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇది సిమెంట్ రోడ్డు కదండి, ఇట్లా నేలకి గీసినప్పుడు ఆ డబ్బా కరిగిపోతుంది. ఈ ముగ్గు వేయటానికి కూడా నేను ఒక కైంకర్యంగానే భావిస్తానండి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా, భూదేవి తల్లికి మనం చేసుకునే పూజలాగా భావించి చేస్తానండి ఇది. ఎందుకంటే ఎక్కడా మనం సర్వదేవతలకి పూజ చేస్తాం, భూదేవి తల్లి విగ్రహం కానీ భూదేవికి ప్రత్యేకించి పూజ కానీ ఉండదు. మనం ప్రతిరోజు కళ్ళాపి చల్లి ముగ్గు వేసుకోవటమే ఆ తల్లికి చేసుకునే పూజ. భక్తి అనేది భావన అండి. మనం స్వామిని మన ఇంటికి ఆహ్వానించినట్లు, ఆసనాన్ని సమర్పించినట్లు, ఆర్ఘ్యం పాద్యాలు ఇవన్నీ ఇచ్చినట్లు, నైవేద్యం సమర్పించినట్లు ఇవంతా కూడా భావిస్తూ పూజ చేస్తాం. అంటే భక్తి అనేది ఒక భావన. అలానే ఈ ముగ్గు వేసుకోవటం అనేది కూడా ఒక భావనగా ఆ తల్లికి మనం చేసుకునే ఒక పూజగా భావిస్తూ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అసలు ఇలా ముగ్గు వేసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఒకటి, మనకి ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది. తర్వాత చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. అలానే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. అన్నిటికీ మించి ఆ తల్లికి చేసుకునే ఒక కైంకర్యం. మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ, ఒక స్థలం కొనుక్కోవాలని కానీ, ఒక తోట కొనుక్కోవాలి, లేదా ఇంత జాగా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటే మీరు మనసులో ఇలా భావిస్తూ పూజ చెయ్యండి. ఆ తల్లి చక్కగా అనుగ్రహిస్తుందండి. మీరు తప్పకుండా మంచి మీకు కావలసిన జాగానో ఇల్లో స్థలమో ఏదో ఒకటి కొనుక్కోగలుగుతారు. ఇవన్నీ నమ్మినా నమ్మకపోయినా ఒక చక్కని యావగేషన్ అయితే మనకి ఏర్పడుతుందండి. ఏమీ తోచనప్పుడు, మనసు చికాగ్గా ఉన్నప్పుడు నేనైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తూ ఉంటానండి. అంటే అది పండగో పబ్బమో కంపల్సరీ అవ్వాలని కూడా ఏమీ లేదండి. అంటే ఇది ఒక చక్కని యావగేషన్. ఒక టీవీ చూసే కన్నా, ఎవరితో అన్న ఫోన్లో మాట్లాడే కన్నా కూడా ఒక చక్కని ముగ్గు వేసుకున్నాం అనుకోండి, చాలా పాజిటివ్ వైబ్స్ మనకి తెలుస్తాయండి. దానికి భక్తి భావనని కూడా జోడించామనుకోండి, ఇంకా ఆనందం ఎక్కువ అవుతుందండి. ఇవన్నీ నేను ఆచరించేదే మీకు చెప్తున్నానండి. ఇదిగోండి మన రథం ఇది. ఈ గండిలాగా రథాలు వేస్తారు. కృష్ణయ్య దగ్గర వేసాను చూడండి, వెళ్ళి ఆమె వేస్తున్నట్టున్నారు. నా కృష్ణయ్య దగ్గర ముగ్గు చూడటానికి మళ్ళీ ఓటింగ్ పెడతాను. అరటిపళ్ళు ఇస్తాను ఉండండి. మధ్యలో సూర్యుడు ఏకచక్రం వేయాలన్నారని ఒకటే చక్రం. ప్రతిసారి కోసేసి డబ్బాలో పెట్టుకుంటే ఒకేసారి నిండిపోతుంది. అందుకని గెలపడాన్ని ఇచ్చాను. అయిన వాటికి ఒకటి దేవుడికి పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టాల. పైన ఉన్నారా అండి? డబ్బాలో పెట్టి మూత పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోండి. మా పిన్నిగారు వచ్చారు, రండి చూద్దరు కానీ. నా ముగ్గు చూడటానికి ప్రేక్షకులు అన్నమాట. బాగుందండి. నా ముగ్గు తొక్కకుండా రండి. బాగున్నారా అండి? అయ్యో కుక్క కరిచిందా? అమ్మో, కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి అండి ఇక్కడ కూడా. అవును, మొన్న పిల్లలు వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. అదిగోండి ఎన్ని పడుకుని ఉన్నాయో అక్కడ. అదిగో ఎన్ని పడుకుని ఉన్నాయో చూడండి అక్కడ. బాగా కరిచిందండి. అయ్యో చూడండి, మన ఇంటి దగ్గర పిన్ని గారికి కుక్క కరిచింది. మెట్లు అయ్యేలా ఎక్కుతున్నారు, నెమ్మదిగా
నొప్పి అది ఏం లేదు, కాకపోతే ఇంజక్షన్లు చేయించుకోవాలి. పచ్చం. అవునండి, అవును, చేస్తండి. ఇందాక మీరు లేదు అరటిపళ్ళు పంపాను, తీసుకోండి. మన ఇంటి ఎదురుకుండా ఉన్న పైన వాళ్ళ మదర్ అనమాట అండి. ఆవిడకి కుక్క కరిచిందంటండి. పాపం పెద్ద వయసు కదండి. ఇంజక్షన్లు అవి చేయించుకోవటం, పచ్చని చేయటం చాలా ఇబ్బంది అయిపోతుంది. పాపం అమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్నాను. పిన్నిగారోళ్ళు జెండాలు కూడా వెయ్యాలి అని చెప్పారన్నమాట అండి. అందుకనే ఇదిగోండి జెండాలు వేసాను. జెండాలు వేసి ఆరెంజ్ కలరు నింపుతున్నాను ఇందులోకి. ఇదిగోండి వేసాను, జెండాలు కూడా వేసాను. బాగుందా? బయట వేయలా జెండాలు, వేయలా. ఇప్పుడు వేయటానికి భయం, కుక్కలు వచ్చేస్తాయని. మీరంటే భయం ఆ కుక్కలకి? సరే రండి, వేస్తాను. రానే వచ్చేస్తుంది కుక్క. ఈ జెండా వేయటానికని నేను వస్తే కుక్కలకు కాపలా అండి మా వారేమో. ఓకేనా? చాలే వచ్చి. ఇక మన 2 గుమ్మాల్లోనూ 2 రథం ముగ్గులు ఈ విధంగా ఫినిష్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. రథసప్తమి ముందే వచ్చేసినట్లు అనిపించింది. ముగ్గును చూడటానికి వచ్చిన 10 మందికి కూడా తాంబూలం ఇచ్చుకోవటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏది ఏమైనా మనకు ఉన్నంతలో మన సాంప్రదాయాలను అంతో ఇంతో పాటిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.